హలో అండి. నమస్తే. అందరూ బావున్నారా? ఇంకొక సండే వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చాను. అసలు ఈరోజు ఏం చేశాను, మా పిల్లలతో ఎలా టైమ్ స్పెండ్ చేశాను, వాళ్ళతో కలిసి ఏం యాక్టివిటీస్ చేశాను, నెక్స్ట్ వీక్‌కి కావాల్సిన ప్రిపరేషన్స్ ఎలా చేసుకున్నానో చూపిస్తాను. అలాంగ్ విత్ హెల్తీ రాగి లడ్డు. ఇప్పుడు టైం మార్నింగ్ 7 అయింది. ఫ్రెష్ అయిపోయి మినపప్పు నానబెట్టాను. నెక్స్ట్ వీక్ బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇడ్లీ చేయాలని ప్లాన్ చేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ వాటర్ ఫిల్టర్‌లోని వాటర్ ఫిల్ చేస్తున్నాను. మా పిల్లలు లేచేసరికి వాటర్ రెడీ చేస్తున్నాను. వాళ్ళు లేచిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ తాగిస్తాను ఫస్ట్. సో, ఇది ఇలా ఫిల్టర్ అవుతూ ఉంటది. ఈ లోపల నాకు ఈరోజు కావాల్సిన కొన్ని గ్రోసరీస్ ఇక్కడ రాస్తున్నాను. ఇలా రాసుకోవడం వల్ల షాపింగ్‌కెళ్ళినప్పుడు మర్చిపోకుండా ఉంటాను. లిస్ట్ అంతా ప్రిపేర్ చేసుకొని, ఒక ఫోటో తీసుకొని షాప్‌కెళ్ళి కావాల్సినవి తెచ్చుకుంటాము. ఇలా కనుక రాసుకోకపోతే ఖచ్చితంగా మిస్ అయిపోతాను. నా మైండ్ అలాంటిది. ఇప్పుడు సింక్‌లో కొన్ని గిన్నెలున్నాయి. క్లీన్ చేసుకోవాలి. అయితే ఈరోజు సండే కదా! ఒక మంచి స్ట్రాంగ్ టీ తాగాలనిపిస్తుంది. సో, ఫస్ట్ నేను స్టవ్ మీద టీ పెడుతున్నాను. నాకొక్కదానికే ఇంకెవరు తాగరు. ఈ టీని బాగా మరగనిస్తాను. అది అలా మరుగుతూ ఉంటుండగా నేను ఈ పక్కనున్న గిన్నెలన్నీ క్లీన్ చేసుకుంటాను. టీ కొంచెం స్ట్రాంగ్‌గా కావాలన్నాను కదా! అందుకని అల్లం కొంచెం ఇందులో వేసి దంచాను. అదలా మరుగుతూ ఉంటది. ఈ లోపల గిన్నెలన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. మధ్యలో ఆపి మిల్క్ ఒక్కటే యాడ్ చేశాను టీలోని. నేను గిన్నెలన్నీ క్లీన్ చేసి, చుట్టూ క్లీన్ చేసే లోపల టీ బాగా మరిగిపోయింది. సో, ఇప్పుడు చక్కగా ఈ టీని ఒక కప్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఎంజాయ్ చేయడమే. కొంచెం అలా చల్లగాలి కోసం బయటికెళ్ళాను. ఇది మా ఇంటి బ్యాక్ యార్డ్ అనమాట. చాలా బావుంటది. చాలా బావుంటదంటే పీస్‌ఫుల్‌గా ఉంటది. ఇప్పుడు మార్నింగ్ 8 అవుతుంది. ఈ టైంలో టీ చాలా బావుంది ఈ ప్లేస్‌లో. ఇక్కడ కొన్ని మొక్కలు కూడా ఉన్నాయి. నాకు టైం కుదిరినప్పుడు మీకు తప్పకుండా చూపిస్తాను ఈ మొక్కలేంటి అని. అలా చల్లగా గాలొస్తుంది. నేను వేడి వేడి టీని ఎంజాయ్ చేశాను బయట ఒక్కదాన్నే కూర్చుని. గాలి చూడండి ఎంత బా వస్తుందో. మీకు ఈ మొక్కలు చూస్తే తెలుస్తది వస్తున్న గాలి. కాకపోతే ఒకటి ఏంటయిందంటే టీ తొందరగా చల్లారిపోయింది. హాఫ్ టీ బానే తాగాను ఎంజాయ్ చేస్తూ. తర్వాత చల్లారిపోయింది కదా! ఇంక తాగేయాల్సొచ్చింది. మొత్తానికి అలా టీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేకి లంచ్ బాక్స్‌లని రెడీగా అవైలబుల్‌గా పెట్టుకుంటున్నాను. సో దట్ నేను బాక్స్ ఎక్కడుందో రేపు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. దాని తర్వాత ఈ వీక్‌లో యూజ్ చేసిన వాటర్ బాటిల్స్ కదా ఇవి. దాన్ని బాగా క్లీన్ చేసుకుందామని ప్లాన్ చేసుకున్నాను. ఎందుకంటే వీక్ మొత్తం హడావిడిగా ఉంటాం కాబట్టి బాగా క్లీన్ చేసుకోం. పైపైన క్లీన్ చేసుకుంటాం. ఒక్కోసారి అది కూడా క్లీన్ చేసుకోము. మనకు తెలియకుండా దాని వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటది కదా! అది కూడా పిల్లల బాటిల్స్ ఖచ్చితంగా క్లీన్ చేయాలి. మనకెలాగో ఈ బిజీ లైఫ్‌లో టైం కుదరదు. అట్‌లీస్ట్ వీక్లీ వన్స్ అయితే బాగా క్లీన్ చేస్తాను నేను. తర్వాత ఒక పెద్ద బేసిన్ లాంటిది తీసుకొని ఇందులో వేశాను. ఎందుకంటే ఏ కప్పు కూడా మిస్ అవ్వకుండా ఉంటది. లేకపోతే మా పిల్లలు అటు ఇటు పడేస్తారు. అన్నీ ఇందులో ఉంటే నాకు రెడీగా దొరికేస్తాయి. ఆ బేసిన్‌ని కొంచెం ఎండ తగిలే ప్లేసుల్లో పెట్టాను ఇంట్లోని. ఆ వేడికి కొంచెం కప్స్ బాగా ఆరాయనుకోండి కొంచెం క్లీన్‌గా ఉంటాయి. దాని తర్వాత నేను మిగిలిన పిండితోని రాగి దోసలు వేస్తున్నాను. ఈ రాగి దోసకి బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది మీకు ఏదో ఒక షార్ట్‌లో చూపిస్తాను. నేను తీశాను షార్ట్ వీడియో. ఈ వీడియోకి ముందు గాని, వెనక గాని ఖచ్చితంగా ఒక షార్ట్ వీడియో ఉంటది చూడండి. మా పిల్లలిద్దరూ లేచి బ్రష్ చేసుకున్నారు. ఇప్పుడు వాటర్ ఇచ్చాను ఆళ్ళకి. ఇప్పుడు కిచెన్‌లోని ఆవాలయిపోయాయి. అందుకని ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నాను. ఈ ప్యాకెట్ నిండా ఆవాలున్నాయండి. అవి నేను ఇండియా నుంచే తీసుకొనొచ్చాను. ప్యాకింగ్ అయితే చాలా చక్కగా చేశారు. చెక్కు చెదరలేదు. నేను తెచ్చిన ఏ ఒక్క ఐటెమ్ కూడా అసలు పాడవ్వలేదు. ఒక్కటి కూడా లీక్ అవ్వలేదు. చాలా బాగా ప్యాక్ చేశారు. ఈ ప్యాకెట్ మా పాపకిచ్చాను. కట్ చేసి బాక్స్‌లో వేస్తుంది. సో దట్ నాకు రేపు కిచెన్‌లోని అవైలబుల్‌గా ఉంటది కాబట్టి ఏ హడావిడి ఉండదు. అప్పటికప్పుడు ఆవాలు లేవు కదా అని చెప్పి ఈ ప్యాకెట్ కోసం వెతకాల్సిన అవసరం లేదు. అలానే ఇక్కడ సాల్ట్ అయిపోయింది. సాల్ట్ కూడా ఈ చిన్న బాక్స్‌లో వేయమన్నాను. ఇలా వీక్లీ వన్స్ ఒకసారి చెక్ చేసుకున్నాం అనుకోండి మన ఇంట్లో ఏ గ్రోసరీస్ ఉన్నాయి, ఏవి లేవు, మనకేం కావాలి అనేది మనకొక ఐడియా ఉంటది. ఎస్పెషల్లీ వర్కింగ్ వుమెన్స్‌కి. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉన్న అన్ని ఐటెమ్స్ మీద ఫోకస్ చేయలేరు కదా! టైం ఉండదు. అందుకని ఇలా వీకెండ్స్‌లోనే ఒకసారి చెక్ చేసుకుంటే బావుంటది. తర్వాత నెయ్యి ఇచ్చాను. ఈ నెయ్యిని కూడా చిన్న బాక్స్‌లో వేయమన్నాను. ఈ నెయ్యి కూడా ఇండియా నుంచి తెచ్చుకున్నదేనండి. చాలా బావుంది. పిల్లలిద్దరికీ అన్నంలో నెయ్యేసి పెడతాను నేను. దాని తర్వాత ఈ వీక్‌లో వాడిన టవల్స్ అన్నీ కూడా వాషింగ్ మిషన్‌లో వేయమన్నాను. ఈరోజు టవల్స్ అన్నీ చేంజ్ చేస్తాననమాట. ఆ వాషింగ్ మిషన్ అయ్యే లోపల మా పిల్లలిద్దరిని తీసుకొని గార్డెన్‌లోకొచ్చాను. మొక్కలకి వాటరింగ్ చేశాను. మా పిల్లలిద్దరూ ఆడుకుంటున్నారు. అలా ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళు ఆడుకున్నారు. నేనైతే ఇక్కడ వాటరింగ్ చేశాను. ఇప్పుడు నేను రాగి లడ్డు చేయబోతున్నాను. ఇక్కడ నేను చిన్న టీ గ్లాస్‌తోని 2 గ్లాసు రాగి ఫ్లోర్ తీసుకున్నాను. మా పిల్లలిద్దరికీ 2 గ్లాసులనుకోండి. ఒక వీక్ సరిపడగా రాగి లడ్డూలొస్తాయి చూపిస్తాను. అది కూడా పెద్ద గ్లాస్ కాదు. టీ గ్లాస్. ఇదిగోండి మంట చాలా తక్కువ ఫ్లేమ్‌లో పెట్టాను. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ రాగి ఫ్లోర్‌లోని బాగా కలుపుతున్నాను. ఇలా ఈ రాగి పిండిని బాగా వేయించుకోవడం వల్ల రాగి లడ్డు పాడవకుండా ఎక్కువ రోజులుంటది. ఇంకా రాగి పిండి పచ్చిదనం
వాసన కూడా రాదు. నా దగ్గర ఇంట్లోని డ్రై కోకోనట్ పౌడర్ ఉంది. అది ఒక 3 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఈ కోకోనట్ వేసుకోవడం వల్ల లడ్డు ఇంకా టేస్టీగా ఉంటది. అండ్ పిల్లలకు కూడా మంచిది బలం. ఇలా వేయిస్తూ ఉండగా మంచి కమ్మటి సువాసనొస్తది ఇంట్లోని. మరీ ఎక్కువ వేయించకూడదు. మాడిపోతది. మనకు తెలీదు మాడిపోయినట్టుగా గూడా. ఎందుకంటే రాగి పిండి కలర్ ఆల్రెడీ మాడిపోయినట్టుంటది గాబట్టి, మనం ఎక్కువ వేయించినప్పుడు మనకు తెలీదు. సో, మనకొచ్చే స్మెల్‌తోనే మనకు తెలిసిపోవాలి వేగిపోయిందని. ఇప్పుడు నేను ఇదే ప్యాన్‌లోని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేశాను. అదే చిన్న ఫ్లేమ్‌తోని బాదం పప్పు, జీడిపప్పుని కట్ చేసుకొని వేశాను. బాగా వేయిస్తున్నాను ఇవి గూడా. ఎంత బాగా అంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకొని, వీటిని ఈ పిండిలో వేసేస్తున్నాను. సో, ఇప్పుడు అది అలా పక్కన పెట్టేద్దాము. మళ్ళీ ఇదే ప్యాన్‌ని స్టవ్ మీద పెట్టుకొని, నేను చిన్న టీ గ్లాస్ తీసుకున్నాను కదా! ఇందాక రాగి పిండి కోసం. అదే టీ గ్లాస్‌తోని ఒక ఫుల్ గ్లాస్ బెల్లం, ఇంకో గ్లాస్‌తోని ముప్పావు గ్లాస్ బెల్లం తీసుకొని, ఇందులో వేసేసి, కొంచెం వాటరేసి బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ మనకి పాకం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ బెల్లం కరగాలంతే. అలా ముక్కలు లేకుండా బెల్లం కరిగిపోయిన తర్వాత, ఏవైనా తొక్కులుంటాయి కదా! అందుకని చెప్పి ఇక్కడ వడపెడుతున్నాను. నేనైతే ఇక్కడ ఒక ప్లేట్‌లో తీసుకున్నాను కానీ, మీరు చేయాలనుకుంటే ఒక బౌల్‌లోకి తీసుకోండి. కలుపుకోవడం ఈజీగా ఉంటది. నేను చూసుకోలేదు. ప్లేట్‌లోకి తీసుకున్నాను. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు అనిపిచ్చింది, అయ్యో! బౌల్‌లోకి తీసుకొనుంటే బావుండేదని. కొంచెం ఇబ్బంది పడ్డాను. అందుకని మళ్ళీ దీన్ని ఒక ప్యాన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాను. కలుపుకోవడానికి ఈజీ ఉంటదని చెప్పి. తర్వాత మనం చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని, ఇలా రౌండ్‌గా బాల్స్‌లా చేసేయడమే. చాలా ఈజీగా బాల్స్ అయిపోతాయి. దీన్ని ఒక ప్లేట్‌లో పెడుతున్నాను ఇప్పుడు చూడండి. నాకు మొత్తం 15 బాల్స్ అయ్యాయి. అంటే మా పిల్లలిద్దరికీ వారం రోజులు పెట్టొచ్చు. రోజుకొకటి పెట్టినా ఇద్దరికీ 14 అంటే ఇంకొకటి ఎక్స్‌ట్రా వచ్చింది. ఆ ఒకటి మేమిప్పుడు టేస్ట్ చూసాము. నిజంగా బావుందండి. మా పిల్లలకి కూడా చాలా నచ్చింది. తర్వాత పాకం చేసిన ఆ పాన్ ఉంటది కదా! అందులో జస్ట్ వేడి నీళ్లేసామనుకోండి మనం క్లీన్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి వంటలు చేయాలంటే తర్వాత ఆ గిన్నెలన్నీ కడగడానికి భయపడతారు కదా! అందుకే ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో టిప్స్ చెప్తున్నాను. వాషింగ్ మిషన్‌లో బట్టలయిపోయాయి. బయటకి తీసుకెళ్ళి ఆరేసేసాము. ఇంట్లో నిన్నటి చారుంది. నేను మార్నింగే గ్రోసరీస్ కావాలని చెప్పి లిస్ట్ రాసాను కదా! అయితే మా హస్బెండ్‌కి షాప్‌కి బయలుదేరే ముందు అర్జెంట్‌గా ఒక ప్రొడక్షన్ ఇష్యూ వచ్చింది. దానివల్ల ఇమ్మీడియేట్‌గా మీటింగ్స్ స్టార్ట్ అయిపోయి సో, షాప్‌కి వెళ్ళడం కుదరలేదు. కావాల్సిన ఐటెమ్స్ తీసుకురావడం కుదరలేదు. మీరు సరిగ్గా లిస్ట్ చూసినట్లయితే నేను అందులో చికెన్ ఆర్ ఫిష్ అని రాసాను. సండే కదా! పిల్లలకి కుక్ చేద్దామని. ఆల్రెడీ ఇప్పుడు టైం 12 అయింది. ఇప్పుడు గ్రోసరీస్ తీసుకురావడం కుదరదు. నాకు మీటింగ్ ఉంది. అయిపోయాక తీసుకొస్తాను. టైం పడతది. ఈ రోజుకి ఏదో ఒకటి వండేసి పెట్టేయి అన్నారు. అందుకని ఫాస్ట్‌గా అయిపోద్ది కాబట్టి అప్పటికప్పుడు ఎగ్ బుర్జీ చేశాను. రైసు, ఎగ్ బుర్జీ, రసంతో మా పిల్లలకి లంచ్ పెట్టేసాను. మేము కూడా అదే తిన్నాంలెండి. దాని తర్వాత ఆఫ్టర్‌నూన్ పడుకునే అలవాటు లేదు మాకు. ఎందుకంటే ఈ రోజు పడుకుంటే రేపటి నుంచి ఆఫీస్‌లో నిద్రొస్తదని ఒకటి నమ్ముతాను నేను. అందుకని మా పిల్లలిద్దరి స్టడీ రూమ్‌ని క్లీన్ చేశాను. రోజు నా పనిలో నేనుంటాను కదా! వీళ్ళిద్దరూ ఫుల్‌గా డ్రాయింగ్స్ అని, ఇవ్వని, అవ్వని చాలా పేపర్‌ల మీద రాసేసి ఎక్కడ పెడితే అక్కడ పడేశారు. పేపర్స్‌తో ఫుల్‌గా రూమ్ అంతా నిండిపోయి ఉంది. అందుకని అవన్నీ ముందు క్లీన్ చేసేసాను. తర్వాత మా పాపకి మ్యాథ్స్‌లోని ఒక కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మ్యాథ్స్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాను. సాల్వ్ చేయమన్నాను. మా బాబు కూడా మా పాపతో పాటు అక్కడే కూర్చొని ఏదో రాసుకుంటున్నాడు. నేను ఈ లోపల వేరే బెడ్‌రూమ్ క్లీన్ చేస్తున్నాను. అయితే న్యూజిలాండ్‌లో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా! చాలా వేడిగా ఉందండి. ఇక్కడ బెడ్‌రూమ్స్‌లోని ఫ్యాన్ ఉండదు. ఏసీ కూడా లేదులెండి. ఇది రెంటెడ్ హౌస్ కదా! ఏసీ లివింగ్ రూమ్‌లోనే ఉంటది. బెడ్‌రూమ్‌లో ఉండదు. అందుకని 2 ఇయర్స్ బ్యాక్ మేము ఒక టేబుల్ ఫ్యాన్ తీసుకున్నాము. అది ఇప్పుడు బయటకి తీశాను. యూజ్ చేయాల్సిన టైం వచ్చింది కాబట్టి. పిల్లలిద్దరూ నైట్ సరిగ్గా పడుకోవట్లేదు వేడికి. ఫ్యాన్ బయటకు తీసి చూసేసరికి ఫుల్‌గా డస్ట్ ఉందండి. పైపైన క్లాత్‌తోని ఫ్యాను క్లీన్ చేశాను కానీ నేను సాటిస్ఫై అవ్వలేదు. ఎందుకంటే లోపలున్న రెక్కలకి ఫుల్‌గా ఉంది డస్ట్. ఈ ఫ్యాన్ కానీ యూజ్ చేశామనుకోండి ఈ డస్ట్ అంతా మనమే పీల్చాలి మళ్ళీని. దీన్నెలా ఓపెన్ చేయాలా అని చెప్పి నేను వాడని పరికరం లేదిక్కడ. స్పూను, ఫోర్కు, చాకు అన్నీ యూజ్ చేశాను. మా హస్బెండ్ ఇంకా మీటింగ్‌లో ఉన్నారు. డిస్టర్బ్ చేయొద్దన్నారు. సో, పిల్లలిద్దరిని తీసుకొని ఈ రూమ్‌లోకొచ్చాను ఫ్యాన్ క్లీన్ చేద్దామని. మొత్తానికి ఎలాగోలాగా స్క్రూ ఓపెన్ చేసి లోపల నుంచి తుడుద్దామని ట్రై చేశాను. అయినా ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు నాకు. ఎలాగోలాగా మొత్తం ఫ్యాన్ అయితే ఓపెన్ చేసేసాను బయటికి. తీయడం అయితే తీసేసాను కానీ మళ్ళీ ఎగ్జాక్ట్‌గా పెట్టలేకపోయాననుకోండి. ఇంకంతే. తిరుగుతున్న దాన్ని పాడు చేసావు. నీకెందుకీ బోడి పెత్తనాలు? సండే కదా! హ్యాపీగా ఒక గంట రెస్ట్ తీసుకోవచ్చు కదా! అని నాకింట్లో అక్షింతలు పడిపోతాయి. ఇదిగోండి మీరే చూడండి. క్లీన్ చేసిన రెక్క చూడండి. క్లీన్ చేస్తున్న రెక్క చూడండి. ఎంత డిఫరెన్స్ ఉందో. ఇక్కడ మా బాబు గూడా మళ్ళీ దీన్ని ఎలా ఫిక్స్ చేద్దామా మమ్మీ అని ట్రై చేస్తున్నాడు. దీన్ని ఇప్పుడు కరెక్ట్‌గా ఫిక్స్ చేయకపోతే అప్పుడుంటది నాకు. అందుకే జాగ్రత్తగా ఆలోచించి ఎలా తీసానో మైండ్‌లో బాగా గుర్తుపెట్టుకొని మళ్ళీ అలానే సెట్ చేయడానికి ట్రై చేశాను. నేను ఫిట్ చేస్తా అంటే మా బాబు, పాప ఇద్దరు చెరొక స్క్రూ డ్రైవర్లు, స్పూన్లు, ఫోర్క్‌లు అన్నీ పట్టుకొని స్క్రూలు తిప్పేస్తున్నారు. ఇంకా ఇంత గందరగోళం
కోలంలోని వీడియో కూడా తీస్తున్నాను. మీ అందరితో షేర్ చేసుకుందాం సరదాగా అని. మొత్తానికి స్క్రూలన్నీ పెట్టేసి ఎలా ఉన్నదో అలా సెట్ చేసేసాను. ఇప్పుడు టెస్ట్ చేయాలి. బగ్ ఫిక్స్ చేసేసాను. ఒకసారి ప్లగ్ పెట్టి స్విచ్ చేస్తే తిరుగుతుందో లేదో తెలిసిపోతది. ప్లగ్ పెట్టేసరికి నేను స్విచ్ చేస్తా. మా పిల్లలిద్దరూ కొట్టుకోకండమ్మా అన్నాను. ఫస్ట్ మా పాపేసింది తిరిగింది. తర్వాత మా బాబేసాడు తిరిగేసింది. సో, ఫ్యాన్ తిరిగేసింది. మాకింకేం సంబంధం లేదు ఫ్యాన్‌తోని. జాగ్రత్తగా పక్కన పెట్టేసి పక్కొచ్చేసాము. ఇప్పుడు మా పాప ఇంకో పని చెప్పింది నాకు. ఇందాక స్టడీ రూమ్ క్లీన్ చేస్తున్నప్పుడు అక్కడ దొరికింది క్లాత్. ఎప్పుడుదో ఇది. ఎవరో గిఫ్ట్ ఇచ్చారు ఫ్రూట్సు. దాన్ని ఈ క్లాత్‌తో కవర్ చేసి ఇచ్చారు. ఆ క్లాత్ ఇది బావుందని దాచుకుంది. ఇప్పుడు దీనితోని ఏదైనా చేయించు మమ్మీ నాతోని అని అంటుంది. ఇప్పుడు దీని కోసం డీఐవై ప్లాన్ చేయాలి నేను. సరే అని యూట్యూబ్‌లో చూసాను ఏం చేయొచ్చా అని. మా పాపకి చెప్పాను కట్ చేయమని. ఎలా కట్ చేయాలి, ఎన్ని సెంటీమీటర్స్ కట్ చేయాలో కూడా చెప్పాను. ఎందుకంటే తనకి ఇందాక నేను ఎక్స్‌ప్లెయిన్ చేశానన్నాను కదా! ఒక మ్యాథ్స్ కాన్సెప్ట్. కాన్సెప్ట్ పేరు మెజర్‌మెంట్. దేన్ని దేనితో మెజర్ చేస్తారు. క్లాత్ అయితే ఎలా మెజర్ చేస్తారు టైలరు. డోర్ అయితే ఎలా మెజర్ చేస్తారు. కెపాసిటీ ఎలా మెజర్ చేస్తారు. ఒక వస్తువుని ఎలా మెజర్ చేస్తారు. లిక్విడ్‌ని ఎలా మెజర్ చేస్తారు అని చాలా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇప్పుడు ఈ క్లాత్ తీసుకొని ఎన్ని సెంటీమీటర్స్ కట్ చేయాలో చెప్పాను. దాంతో పాటు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్‌ని మళ్ళీ రివిజన్ చేశాను. నేను చెప్పింది చెప్పినట్టుగా కట్ చేసి నాకు క్లాత్ ఇచ్చింది. ఆ మిగిలిపోయిన వేస్ట్ క్లాత్ మీద కొన్ని స్టోన్స్ లాగా ఉన్నాయి ఇలాగా. అవెందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఆ క్లాత్ నుంచి సెపరేట్ చేసేసి ఇందులో వేశాను. ఇప్పుడు దీన్ని ఇలా మడత పెట్టి స్టిచ్ చేయాలి. ఈ స్టిచ్చింగ్ ఒకటి నేను చేస్తాను ఇటివ్వని చెప్పి థ్రెడ్ తీసుకొని ఇలా మొత్తం కంబైన్ చేసేసాను. పిల్లలిద్దరూ దగ్గరే కూర్చున్నారు కదా! సో, ఇలా నీడిల్‌తో స్టిచ్ చేసినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళకి తెలీదు కదా! ఇది గుచ్చుకుంటే ఏమవుతదో. మనకు తెలుసు కాబట్టి నీడిల్ చివరన మన ఫింగర్ ఒకటి పెట్టాలన్నమాట. అలా మేనేజ్ చేసుకుంటూ దీన్ని ఇలా కంబైన్ చేశాను. ఇప్పుడు దీన్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని కూడా ఇలా స్టిచ్ చేసేయాలి. ఈ యాక్టివిటీ పనికొస్తో రాదా అని నేను చెప్పలేను కానీ, ఇది చేస్తూ ఉండగా మా పాప, మా బాబు ఇద్దరు చాలా మాటలు మాట్లాడారు నాతోటి. ఒక 1 అవర్ చాలా చాలా మాట్లాడారు. ఏదో ఒకటి వాళ్ళలా ఎంటర్‌టైన్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే లేకపోతే మళ్ళీ మొబైల్స్ తీసుకొని, మొబైల్స్ పట్టుకొని, దానిలో వచ్చే నానా చెత్తంతా చూసి, వాళ్ళ మైండ్‌లు పాడు చేసుకోవడం కన్నా, నా టైం వేస్ట్ చేసుకోవడం బెటరు. అంటే టైం వేస్ట్ కూడా కాదులెండి. ఒక రకంగా చెప్పాలంటే మా పిల్లిద్దరూ కూర్చొని వాళ్ళు నాతో మాట్లాడుతున్నారు కాబట్టి, బయటకి తీసుకెళ్దాం అనుకున్నాను కానీ చాలా ఎండగా ఉంది. సరే ఈవినింగ్ కొంసేపు ఆడించొచ్చులే అని చెప్పి ఇప్పుడైతే ఇంట్లోనే ఉంచాను. వీడియో తీస్తున్నానని తెలిసి మా బాబు ఈ స్కేల్‌ని కూడా వీడియోలో చూపిస్తున్నాడు. ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి స్టిచెస్ అయితే వేసేసాను. అటు ఇటుగా మొత్తానికైతే ఈ షేప్‌లో వచ్చిందండి. ఇది మీకు క్లియర్‌గా చూపిద్దామని నేను చూస్తూ ఉంటే మా బాబు మాత్రం స్కేలే చూపిస్తున్నాడు. ఇప్పుడు ఈ పార్ట్ పక్కన పెట్టేసాను కదా! ఇంకో క్లాత్ తీసుకున్నాను కదా! ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. అటు ఇటు ఇలా ఫోల్డ్ చేయాలి. ఈ క్లాత్‌తో ఈ యాక్టివిటీ చేస్తున్నప్పుడు మా పాపకి షేప్స్ అనే కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ కాన్సెప్ట్ నేను ఆల్రెడీ ఇంతకు ముందే ఎక్స్‌ప్లెయిన్ చేశానులెండి. ఈరోజు మళ్ళీ ఒకసారి రివిజన్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు నేను పట్టుకున్న క్లాత్‌కి అన్ని సైడ్స్ ఈక్వల్‌గా ఉండాలనమాట. స్క్వేర్ టైప్‌లో. రెక్టాంగిల్ కాదు స్క్వేర్ టైప్‌లో ఉండాలి. సో, అన్ని సైడ్స్ ఈక్వల్ మెజర్‌మెంట్‌తో తీసుకోమన్నాను ఇందాక. ఎలానో టాపిక్ వచ్చింది కాబట్టి షేప్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను మళ్ళీ ఇంకొకసారి. అంటే రివిజన్ చేశాను. తనకి ఎంతవరకు గుర్తుంది ఏంటి అని చూద్దామని. బానే గుర్తుపెట్టుకుంది. కొన్ని మిస్ అయినవి నాకు గుర్తున్నాయి. అవి చెప్పాను మళ్ళీ. తర్వాత ఈ 2 ఇలాగ కలిపేసి మళ్ళీ స్టిచ్ ఇప్పుడు ఈ హెయిర్ బ్యాండ్ కలర్ చాలా బావుంది గానీ, క్లాత్ మాత్రం కొంచెం మరీ నిలబడిపోతున్నట్టు అనిపిచ్చింది నాకు. స్టిచ్ చేస్తున్నప్పుడు నేను అలా ఫీల్ అయ్యాను. అదే కొంచెం వేరే ఏదైనా సాఫ్ట్‌గా ఉన్న క్లాత్ గానీ, మొక్కుమల్లి క్లాత్ గానీ అయితే చాలా బావుంటది. కుర్చీలలాగా పెట్టాం కదా! ఆ క్లాత్‌కైతే క్లియర్‌గా కనిపిస్తది. ఈ క్లాత్‌కి అంత క్లియర్‌గా లేదు. నిలబడిపోతున్నాయి. అదే చెప్పాను మా పాపకి కానీ ఒకసారి చేద్దాం మమ్మీ ప్లీజ్ మమ్మీ అంది. సరే ఎలానో వేస్ట్ క్లాతే కదా అని చెప్పి ట్రై చేశాను. ఇలా కంబైన్ చేసిన తర్వాత ఇంకొక చిన్న క్లాత్‌ని తీసుకొని దీని చుట్టూ కలిపేయాలి. ఎందుకంటే మనం స్టిచెస్ వేసాం కదా! అవి కనిపిస్తాయి. ఇంకొకటి దీనికి ఇప్పుడు హెయిర్ బ్యాండ్ పెట్టాలి. అప్పుడే మనం హెయిర్‌కి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటది. లోపలికెళ్ళి హెయిర్ బ్యాండ్ తీసుకురమ్మా అంటే మా పాప చూడండి సాగిపోయిన హెయిర్ బ్యాండ్ తీసుకొచ్చింది. సరేలే అని చెప్పి ఇదే పెట్టేసి ఇంక స్టిచ్ చేసేసాను. ఇదిగోండి మొత్తానికైతే ఈ షేప్‌లో వచ్చింది. ఇంకా క్లియర్‌గా నేను మీకు చూపించలేకపోతున్నాను. ఒకరోజు తనకి హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్‌కి పెట్టి మీకు చూపిస్తాను. ఇంతకీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మర్చిపోకండి. ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ 5 అవుతుంది ఈవినింగ్. అందుకే ఇప్పుడు నేను మార్నింగ్ బయట ఆరపెట్టాను కదా! బాటిల్స్ క్లీన్ చేసి పక్కన పెట్టాను కదా! వాటిని రెడీ చేసుకుంటున్నాను నెక్స్ట్ డేకి అవైలబుల్‌గా. అయితే ఇప్పుడు మీకు ఒక బాటిల్ చూపిస్తున్నాను కదా! ఇది నేను మా పాపకి రీసెంట్‌గా తీసుకున్నాను. దీని మీద మీరు చూసినట్లయితే టైమింగ్స్ ఉంటాయి.
ఉంటాయి. 8 AM, 9 AM, 10 AM అలా ఉంటాయి. సో ఆ టైం అయ్యేసరికి అంత వాటర్ మనం తాగాలన్నమాట. ఈ బాటిల్ చాలా ఎంకరేజ్ చేస్తుంది పిల్లల్ని వాటర్ తాగడానికి. ఎందుకంటే చిన్నపిల్లలకి సరదా కదా, అమ్మో 9 అయిపోయింది తాగేయాలి, మనం ఈ లైన్ వరకు తాగేయాలి, 10 అయిపోయింది ఈ లైన్ వరకు తాగేయాలని తెలియకుండా తాగేస్తారు. అది పిల్లలకి ఒక రకంగా హెల్ప్ఫుల్, ఎందుకంటే టైం కి వాటర్ తాగుతారు. ఆ బాటిల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మా పాప వాటర్ తాగడంలో ఇంప్రూవ్మెంట్స్ చూసాను. ఇంకా మార్నింగ్ పప్పు నానబెట్టాను కదా, ఇడ్లీ పిండి రెడీ చేసుకుంటున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ కి ఈ గ్లాస్ తో మార్నింగ్ ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను కదా, ఆ గ్లాస్ తో 2.5 దాకా, హాఫ్ కూడా కాదులేండి, హాఫ్ కంటే కొంచెం ఎక్కువే, అంటే 3/4 కప్పు దాకా 2 ఫుల్ గ్లాసు ఇడ్లీ రవ్వ అండ్ ఒక 3/4 గ్లాసు ఇడ్లీ రవ్వ మొత్తం ఇందులో వేస్తున్నాను. పప్పు బాగా క్లీన్ చేసి గ్రైండ్ చేసేసి ఇందులో మిక్స్ చేసేస్తున్నాను. ఇంకా పిల్లల్ని కొంచెంసేపు ఆడిచ్చి డిన్నర్ చేయించి పడుకోబెట్టి ఇలా జరిగిందండి మా సండే. వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.